దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన కృపనిచ్చాడు, సామర్థ్యాన్నిచ్చాడు. చూడండి, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరు నన్ను పోలి నడుచుకున్నప్పుడు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణము నడుస్తున్న ప్రయాణంలో అనేక ఆత్మీయ విషయాల్లో, తలంపుల్లో అనేక రీతిలుగా ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మీయులకి రోజు ఒకలాగా ఉండదు. అంతగా కలిసి రాకపోవచ్చు, అవమానాలు ఎదురవ్వచ్చు. నన్ను పోలి నడుచుకోమని చెప్తున్నాడు. అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను మీకు అప్పగించిన కట్టడలను, నేను మీకు ఏమైతే అప్పగించానో ఆ కట్టడలను జాగ్రత్తగా గైకొనండి. మిమ్మను మెచ్చుకొనుచున్నాను. ఆజ్ఞ, 2 ఆజ్ఞలు. ఒకటి, నీ పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధించటం. ఇంకొకటి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటం. ప్రతి విషయంలో నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ఎందుకంటే మనకి ఇచ్చిన నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానని అపోస్తలుడు పౌలు చెప్పుచున్నాడు. అలా చెప్పుచున్నప్పుడు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారు. కట్టడల్లో అనేక రీతిలుగా ఆయన ఇచ్చిన పనిని నైపుణ్యతతో చేయాలని, నైపుణ్యత కలిగి ఆ పని చేయాలని మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. అలా నేర్పిస్తున్నప్పుడు మనము దాన్ని కొనసాగించాలి. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఆలయ కృత్యములు జరిగించు వారు ఆలయం వలన జీవనము చేయుచున్నారని, బలిపీఠము వద్ద కనిపెట్టుచున్నారని, బలిపీఠముతో పాలయ్య వారై ఉన్నారని మీరు ఎరుగుదురు కదా. అలాగన సువార్త పరిచుంటము, సువార్త వలన జీవించవలనని ప్రభు నియమించి ఉన్నాడు. ఒక నియమము నియమించాడు. ఏమనంటే, నన్ను పోలి నడుచుకుంటున్నారు కదా, అలాగే మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. బలిపీఠం కట్టుకోండి. ఆలయ నడిపించేవారు బలిపీఠం వద్ద కనిపెట్టుకొనుచున్నారు అని మీరు ఎరుగుదురు కదా. అలాగే సువార్తను ప్రకటించటంలో ఒక అడుగు ముందుకు వెయ్యండి. పవిత్రమైన ఆలోచనతో నింపబడి ఉండాలి. చూపుల ద్వారా శత్రువు మనలోకి చొరబడతాడు.
అపవిత్రమైన మాటల ద్వారా మనలోకి చొరపెడతాడు, గూడు కట్టుకుంటాడు. మీ మనస్సుల్ని భద్రంగా చేసుకోండి, మీ తలంపుల్ని కాపాడుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆత్మీయులకి కావలసిన ప్రమాదము. ఎంతో ప్రమాదం పొంచి ఉంది. అపవాది ఎప్పుడు కూడా కీడును కల్పించడానికి చాలా పన్నాగాలు, ట్రాక్లు చాలా అమోఘంగా ఉంటాయి. అలా అమోఘంగా ఉన్నప్పుడు అపవిత్రమైన చేతులు, ఈ చేతుల్ని అపవిత్రపరచాలని, ఈ కళ్ళుని అపవిత్రపరచాలని, ఈ నోరిని అపవిత్రపరచాలని అనేక రీతులుగా అనేకమైన ఆటంకాలు తీసుకొస్తూ ఉంటాడు. అలా తీసుకొచ్చినప్పుడు ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయం వలన జీవనము చేయుచున్నారని బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని ఉన్నారని, వారు బలిపీఠముతో పాలయ్యారు ఉన్నారని మీరు ఎరుగుదురు కదా. అలాగున సువార్త ప్రచురమిచ్చేవారు సువార్త వలన జీవించవలెనని ప్రభు నియమించి ఉన్నాడు. ప్రభు నియమించిన నియమాలు మంచిదే. అన్ని రకాలుగా సమృద్ధి, శ్రేష్టమైన పదార్థాలు బలిపీఠమునొద్ద బలిపీఠముతో పాలివారై ఉన్నారని అన్నీ ఎరిగి ఉండి కూడా ఇవన్నీ కూడా మీ మనస్సుల్ని భద్రం చేసుకోపోవటం, తలంపులు కాపాడుకోపోవటం, అపవిత్రమైన చేతులతో భ్రష్ట పట్టించే భ్రమపరిచే ఆత్మలు లోనికి రానిచ్చి, అపవిత్ర ఆత్మని లోనికి రానిచ్చి, ఇవన్నీ కూడా చాలా భయంకరమైన కోపంలోకి మిమ్మల్ని నెట్టేస్తాయి. అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి, నియమాలు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని మెచ్చుకొనిచున్నాను, నా కట్టడల్ని, నా పేరు నిలబెడతారని, నా కట్టడలు నిలబెడతారని నేను ఎంతో ఆశతో ఉన్నానని సంఘానికి అపుస్తుడైన పౌలు మనకి ఇస్తున్నాడు. ఏం సందేశం ఇస్తున్నాడంటే, మంచిగా ఉండండి, సంఘాన్ని కాపాడండి. సంఘము చాలా బలహీనముగా ఉంటుంది. సంఘములో అనేక రీతిలుగా పడిపోయే పతన వ్యవస్థ కలిగి ఉంటుంది. అప్పుడు మీరు వారిని రక్షించడానికి, వారికి చుట్టూ కంచె వేయడానికి, కుటుంబాల చుట్టూ కంచె వేయడానికి మీకు ఎంతో కృప దేవుడు అనుగ్రహించాడు. అందుకే మీ నోటి మాటలకి శక్తి ఉంది. అది గాయాలనే చేయొచ్చు, భయాలతో అయినా నింపచ్చు, కఠినంగా అయినా ఉండొచ్చు. అది గాయాలు మానపగలుగుతుంది, కానీ కొన్ని విషయాల్లో గాయాలు చేస్తుంది. అందుకే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో, జీవ మరణములు నాలిక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము పొందుదురు. ఇప్పుడు జీవ మరణములు నాలిక వశము కాబట్టి ఈ నాలికని భద్రం చేసుకోవటానికి, ఈ అపవిత్రమైన చేతుల్ని, భ్రష్ట పట్టించే మనసుని, భ్రమపరిచే ఆత్మని చాలా జాగ్రత్తగా కాపాడుకోకపోతే మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను మీకు తోడుగా ఉన్నాను. అనేక విషయంలో మీరు నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే, మీరు నన్ను పోలి నడుచుకోకపోతే, నా కట్టడలను అనుసరించకపోతే, నాతో ఉండి కూడా మీరు ఇవన్నీ కూడా చేయకపోతే నన్ను జ్ఞాపకం చేసుకోండి.
నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటే చాలు అని అపోస్తుడైన పౌలు తన ఒక ఆక్రందాన్ని ఈ పత్రిక ద్వారా మనకి చెప్తున్నాడు. బలిపీఠము మీ హృదయములో బలిపీఠముగా భద్రముగా ఉన్నారు, ఆలయముగా ఉన్నారు. మీరు అందరినీ కాపాడేలాగున్నారు. మీరు మీ నోటిని కాపు పెట్టండి. మీ మాటలకి శక్తి ఉంది. మీ మాటల్లో జాగ్రత్తగా చూచుకోవాలి. ఎందుకంటే ఆ మాటల వెనకాల శత్రువు చొరబాటు ఉన్నది. ఆ చొరబాటు ఎలా వస్తుంది అంటే, ఒక్క మాటతో ఎన్నుపట్టి ఉంటుంది కదా. ఎన్నుపట్టి అంటే ఆ యొక్క పతనానికి అది చాలా ప్రమాదం తీసుకొస్తుంది, వాగ్దానాన్ని ఆపేస్తుంది. మీ జీవితాల్లో దేవుడు చేసే అద్భుతాల్ని అన్నీ కూడా మాయం చేస్తుంది. ఆశీర్వాదాన్ని, ప్రేమను అన్నీ కూడా అదొక్క మాట వలన మిమ్మల్ని నిరాశ పుట్టించి భయాన్ని పెంచేస్తుంది. సమయం, సందర్భాలు మిమ్మల్ని కూల్చేసేలాగా మిమ్మల్ని చేస్తుంది. అది మనకి చాలా విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని ప్రేమను క్రియంగా మనం పెట్టాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు. నేను మీకు అప్పగించిన కట్టడలు గైకొనుచున్నారని. అవును తండ్రి, నీ కట్టడలను మేము గైకొంటున్నామయ్యా. కృపలో భద్రపరచండి, మన జ్ఞాపకం చేసుకోండి. నీకే స్తోత్రాలు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.